హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఒకే పిండితో సాఫ్ట్ ఇడ్లీ, సాఫ్ట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి పాపం ఇడ్లీలు గట్టిగా వస్తాయండి. దోశ కూడా గట్టిగా వస్తూ ఉంటుంది. నేనైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అలాంటి వాళ్ళకి. నేను చెప్పే కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. ఇడ్లీలోకైనా, సాంబార్లోకైనా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, స్పాంజీ లాగా ఉన్నాయి ఇడ్లీలు. దోశలు కూడా అంతే అండి, సాఫ్ట్గా ఉంటాయి. కలర్ కూడా మనకి బాగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇలా హోల్స్ పడ్డాయంటే మీకు తెలిసిపోతుంది కదా బాగా సాఫ్ట్గా ఉందని. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒక బకెట్ కానీ లేదా బౌల్ కానీ తీసుకొని, నేనైతే ఒక గ్లాస్తో 4 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇదేం ఓవర్ నైట్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ బియ్యం 5 గంటలు నానితే సరిపోతుంది. 4 గ్లాసులు రైస్ అయితే వేసుకున్నాను. అదే గ్లాస్తోనే మినపప్పు 1 గ్లాస్ అండి. మినపప్పు కూడా క్వాలిటీ మంచిదైతేనే మనకి ఉబ్బుతుందండి పిండి. క్వాలిటీ తక్కువైతే అంతగా రాదు. 1 స్పూను పెసరపప్పు వేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు వేసుకొని ఇలా నీళ్లు పోసి బాగా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం పాతవైనా కొత్తవైనా ఏవైనా పర్వాలేదు. ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసు అటుకులు తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్లు వంపేసి 1 గ్లాస్ అటుకులకి 1 గ్లాసు నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలనుకుంటామో బియ్యం వేసి 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఈ అటుకులు బాగా నానాయి కదా. ఇప్పుడు బియ్యం కూడా చూద్దాము. బియ్యం కూడా మనకి బాగా నానిపోయాయి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం. నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. మిక్సీలో అయినా వేసి ఆడించుకోండి. మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా నేను చెప్పే కొలతలతో వేసుకుంటే ఖచ్చితంగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు, దోశలు కూడా. మనం సపరేట్గా ఇడ్లీకి సపరేట్గా, దోశకు సపరేట్గా ఆడించుకోవాల్సినంత అవసరం లేదు. నేనైతే 1 వారానికి సరిపడా ఆడించి పెట్టుకుంటానండి. మా పిల్లలకి ఈవినింగ్ పూట కూడా నేను స్నాక్స్గా దోశ, ఇడ్లీ చట్నీ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే 1 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో అర్ధం వేసుకున్నానండి నేను. మిగతా అర్ధము ఇంకో వాయి వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా మనం ఎన్ని భాగాలుగా అయితే బియ్యం వేసి రుబ్బుకోవాలనుకుంటామో అన్ని భాగాలుగా అటుకులు వేసి రుబ్బుకోవాలండి. సపరేట్గా అటుకులు, సపరేట్గా బియ్యం వేసి అయితే రుబ్బుకోవద్దు. అలా అయితే పిండి కూడా మనకు అంత పొలవదు, ఇడ్లీలు కూడా సాఫ్ట్గా రావు. ఈ విధంగా అయితే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను బాగా మెత్తగా. నేను ఈవినింగ్ గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా మూత పెట్టేసుకొని మరుసటి రోజు పొద్దున్నే ఇలా మూత తీసి చూపిస్తున్నాను. పిండి అయితే మనకు బాగా పులిసింది. నాకు బకెట్ అయితే ఫుల్ అయిందని చెప్పేసి నేను నైటే ఒక చిన్న బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను పిండిని. పక్కనే ఉంది కదా బకెట్. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది కదా. పిండి అయితే ఈ విధంగా కరెక్ట్గా పులవాలండి. అప్పుడే మనకు సాఫ్ట్ ఇడ్లీలు, దోశలు వస్తాయి. ఇప్పుడు మనకు కావలసినంత పిండి తీసుకొని అందులో కొద్దిగా సోడా, ఉప్పు, వంట సోడానే అండి, ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకొని 1/4 టీ స్పూను సోడా అయితే వేసుకోవాలి. కొద్దిగా 1 స్పూన్ వరకు నీళ్ళు వేసుకోవాలండి. మనకు నురగ్గా ఉంది కదా పిండి, ఎక్కువ నీళ్ళు అయితే పట్టవు. 1 కేజీ పిండికి అయితే ఈ విధంగా వేసుకున్నాను నేను వంట సోడా, ఉప్పు. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే. మీకు దోశ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అంతే, ఈజీగా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. అదే పిండితో దోశ వేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.